పార్వతీదేవి సోదరి ఎవరో తెలుసా? ఆమె ఎప్పుడు పుట్టింది? బ్రహ్మ యొక్క కమండలం నుండి గంగాదేవి జన్మించిందంటారు. ఆమెను పార్వతీదేవి సోదరిగా ఎందుకు భావిస్తారు? గంగా సప్తమి రోజు గంగామాత జన్మదినంగా నిర్వహిస్తారు. ఈ పండుగను వైశాఖ మాసంలో 7వ రోజు నిర్వహించుకుంటారు. పురాణాల ప్రకారం ఆ రోజున గంగామాత బ్రహ్మ కమండలం నుండి జన్మించినట్టు చెప్తారు. ఈ సంవత్సరం సప్తమి మే 14న వచ్చింది. గంగాదేవి జననం గురించి అనేక ప్రసిద్ధి కథలు ఉన్నాయి. వామన పురాణం ప్రకారం విష్ణువు వామన రూపంలో తన ఒక పాదాన్ని పైకి ఎత్తినప్పుడు బ్రహ్మదేవుడు అతని పాదాలను నీటితో కడిగినందుకు తన కమండలం నీటితో నింపాడు. గంగాదేవి ఆ బ్రహ్మదేవుని కమండలంలో జన్మించినట్లు చెప్తారు. బ్రహ్మదేవుడు గంగాదేవిని హిమాలయ రాజుకు అప్పగించాడు. అప్పటి నుంచి గంగాదేవిని పార్వతీదేవిని సోదరులుగా భావిస్తారు. గంగా పూజా మంత్రం ఓం నమో గంగా విశ్వరూపిణి నారాయణి నమో నమః. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.